ఒక రకంగా చాలామందికి ఒక్క ఆంధ్రప్రదేశ్ అని కాదు, తెలంగాణ అని కాదు, దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఓకే మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఎక్కువ మంది యూట్యూబ్ మీద చాలామంది డిపెండ్ అయ్యారు. యూట్యూబ్ అనేది ఒక మంచి ఎర్నింగ్ పాయింట్గా అయ్యింది. మంచి ఆదాయం కూడా, మంచి క్రియేటర్స్ కూడా మంచి ఆదాయం వస్తుంది. వాళ్ళలో క్రియేటివిటీని కూడా బయటకు తీస్తున్నారు. ప్రతిదానికి మంచి చెడు ఉంటుంది. చెడుని పక్కన పెట్టేస్తే మంచి గురించి మాట్లాడుకుంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకొని ఒక మంచి ప్లాట్ఫామ్గా మంచి ఉపాధి పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళ కోసం ఏదో చేయాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది అని అనుకున్నాం. తాజాగా లోకేష్ గారు ఒక కీలక ఒప్పందం అయితే చేసుకున్నారు. సింగపూర్లో పర్యటిస్తున్న చంద్రబాబు గారి టీం తాజాగా కంటెంట్ ఎకనామీని క్యాష్ చేసుకునే భాగంలో రాష్ట్రంలో కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ ఇవ్వడానికి యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు కాబోతుంది. దీనికి సంబంధించి నారా లోకేష్ సమక్షంలో టీసెరాక్ అలాగే యుఎస్ ఇంక్ యూట్యూబ్ ఇండియాలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రస్తుతం డిజిటల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యూట్యూబ్లో కంటెంట్ పోస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కంటెంట్ క్రియేటర్లకు మరింత వృత్తి నైపుణ్యం పెంచేలా ప్రభుత్వం చొరవ చూపబోతోంది. సింగపూర్ పర్యటనలో భాగంగా ఏపీ ఐటీ అలాగే ఎలక్ట్రానిక్స్ హెచ్ఆర్డి మంత్రి నారాయణ అలాగే నారా లోకేష్ ఆధ్వర్యంలో అధికారులు టీస్పెరాక్ట్ అలాగే యూట్యూబ్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు వాళ్ళతో చర్చించారు. అనంతరం యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి అలాగే టీస్పెరాక్ట్ యుఎస్ ఇంక్ ప్రెసిడెంట్ తేజాధర్మ, ఏపీ ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ అవగాహన ఒప్పందంపై సంతకాలు అయితే చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు స్థలాన్ని సమకూర్చబోతోంది. టీసెరాక్ట్ సంస్థ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుండగా గూగుల్, యూట్యూబ్ సిబ్బంది కంటెంట్ సృష్టికర్తలకు నైపుణ్య శిక్షణ ఇచ్చే బాధ్యతను తీసుకుంటారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ BCG నివేదిక ప్రకారం మన దేశంలో క్రియేటర్ ఎకనామీ 2030 నాటికి $1 ట్రిలియన్ మార్కెట్గా ఎదుగుతుంది అనేది ఒక అంచనా. ఇది అన్ని వయసుల వారి నుంచి అవకాశాలు కల్పించబోతుంది. వాస్తవానికి ఇది చాలా అవసరం, కంటెంట్ క్రియేటర్లని తయారు చేసే ఒక అకాడమీ. కానీ ఇలాంటి అకాడమీలు లేకుండానే ఎంతోమంది కంటెంట్ క్రియేటర్లు తయారయ్యారు. ఎంతోమంది క్రియేటర్స్ ఉన్నారు. ఒక రకంగా ఇది వాళ్ళల్లో ఉన్న నైపుణ్యం. ఎవరు వాళ్ళకి ఆ స్కిల్స్ అలవాటు చేయకుండా వాళ్ళల్లో ఉన్న ఓన్ క్రియేటివిటీ, ఒక రకంగా చెప్పాలంటే టాలెంట్, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని ఉపయోగించుకొని క్రియేటర్లుగా మారి ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ఒక రకంగా వాళ్ళకి మళ్ళీ ఇంకా నైపుణ్యం క్రియేటర్లుగా అకాడమీలు పెట్టి వాళ్ళకి ఏదో నేర్పాలి అనుకుంటే మంచిదే. కాకపోతే అలా చేయకపోయినా చాలామందే ఇప్పటికే దీని మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఒక రకంగా ఇప్పుడు యూట్యూబ్ మీద దృష్టి పెట్టడం అంటే నిజంగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.